ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం ఒక పరీక్ష గురించో ఒక రద్దయిన నోటిఫికేషన్ గురించో కాదు. దేశంలో చదువును నమ్ముకున్న లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును కొందరు పాతాళానికి ఎలా తొక్కేస్తున్నారు అనే నిజాల గురించి తెలుసుకోబోతున్నాం. లక్షల రూపాయలు కోచింగ్ ఫీజులు, రాత్రి పగలు తేడా లేకుండా కంటి మీద కునుకు లేకుండా చదవడం, కన్నవారి కళ్ళల్లో ఆశలు, వీటన్నింటికీ ఈరోజు మనం విద్యా వ్యవస్థ ఇస్తున్న విలువ ఎంతో తెలుసా? కేవలం 30 నుండి 50 లక్షల రూపాయలు మాత్రం. అవును, మీ దగ్గర అంత డబ్బు ఉంటే చాలు ఏళ్ల తరబడి కష్టపడే విద్యార్థుల యొక్క సీట్లను మీరు కొనేయచ్చు. నీట్ 2026 పరీక్ష రద్దు కావడం వెనుక ఉన్న అసలు పేపర్ లీక్ మాఫియా కథనం వింటే మీ రక్తం మరుగుతుంది. అసలు మన దేశంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు? ఎన్టీఏ ఎక్కడ విఫలమవుతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. మొదటగా అసలు ఈసారి ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. మే నెలలో జరిగిన నీట్ పరీక్షకు ఎన్టీఏ అధికారికంగా రద్దు చేసింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చాలా బాధ్యతాయుతంగా స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. కానీ అసలు నిజమేంటో తెలుసా? పేపర్ లీక్ అయిందనే విషయాన్ని కప్పిపుచ్చలేక చేతులు ఎత్తేసి పరీక్షను రద్దు చేశారు. గత 2024లో కూడా ఇలాగే నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుడు తూతూ మంత్రంగా కొన్ని సెంటర్లలో మాత్రమే మళ్ళీ పరీక్షలు పెట్టి చేతులు దులిపేసుకున్నారు. అయితే ఆ తప్పుల నుండి కొన్ని విషయాలు నేర్చుకోకుండా మళ్ళీ ఈరోజు 2026లో కూడా ఇదే దారుణం పునరావృతమైంది. ఈ లీక్ వెనుక ఉన్న నెట్వర్క్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రకారంగా రాజస్థాన్లోని సీకార్ అనే ప్రాంతం ఈ పేపర్ లీక్కు ఒక అడ్డాగా మారింది. ఈ సీకార్ను కోటా ఫర్ బయాలజీ అని పిలుస్తారు. పరీక్ష జరగడానికి కొన్ని రోజుల ముందే సోషల్ మీడియాలో కొన్ని సీక్రెట్ చాట్ గ్రూప్ల ద్వారా 150 పేజీల ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ సర్క్యులేట్ అయింది. ఇందులో 410 ప్రిపరేషన్ ప్రశ్నలు కలిగి ఉన్నాయి. సీన్ కట్ చేస్తే పరీక్ష రోజున ఒరిజినల్ పేపర్లో ఉన్న ప్రశ్నలను చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ పీడిఎఫ్లోని 410 ప్రశ్నల్లో ఏకంగా 130కి పైగా ప్రశ్నలు డిట్టో అదే వరుస క్రమంలో సీక్వెన్స్లో వచ్చాయి. 90కి 90 బయాలజీ ప్రశ్నలు, 40కి పైగా కెమిస్ట్రీ ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్గా దిగిపోయాయి. ఇది కేవలం కాన్సిక్వెన్సీ అంటారా? ఇలా వచ్చినప్పుడు అధికారులు ఇది కేవలం కాన్సిక్వెన్సీ అని అన్నారు. అయితే నమ్మడానికి మనమేమన్నా అమాయకులమా? లీకేజ్ మాఫియా రూట్ మ్యాప్ ఏంటంటే, అసలు ఈ పేపర్ ఎలా చేతులు మారింది అనే రూట్ మ్యాప్ను చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. కేరళలో చదువుతున్న రాజస్థాన్కు చెందిన ఒక MBBS విద్యార్థి ఈ పేపర్ను మొదటగా లీక్ చేసినట్టు ఆధారాలు దొరికాయి. ఇక్కడ నుండి అది PG విద్యార్థులకు, వారి నుండి కొంతమంది కోచింగ్ కౌన్సిలర్లకు మరియు వారి ద్వారా దాదాపు 30 నుండి 50 లక్షల రూపాయలకు ఒక్కో స్టూడెంట్ కూడా అమ్ముకోబోయిందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఎగ్జామ్ జరగడానికి ముందే ఈ విషయం NTA దృష్టికి వచ్చినా వారు ఆలస్యంగా స్పందించారు. చివరికి వాట్సాప్లో ఈ మెసేజ్లు ఎవరికి అందాయో వారిని పట్టుకున్నారు. కానీ అసలు ఆ మెసేజ్ ఎక్కడ పుట్టింది, దాని వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనేవి మాత్రం ఇప్పటి వరకు మిస్టరీగానే ఉన్నాయి. ఎందుకంటే 2024లో లీక్ చేసిన అసలైన తిమింగలాలని వదిలేశారు కాబట్టి ఈరోజు 2026లో కూడా కొత్త తిమింగలాలు ధైర్యంగా రంగంలోకి దిగాయి. ఇదొక పెద్ద గందరగోళం అని చెప్పుకోవచ్చు. కేవలం నీట్ మాత్రమే గందరగోళం అంటావా? కాదు, చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ మన దాదాపు ఫేస్ చేసే ఉన్నాయి. పోనీ ఇది కేవలం ఒక నీట్ పరీక్షకు మాత్రమే పరిమితమా అంటే అది లేదు. మన దేశంలో ఇదొక సిస్టమేటిక్ రోగంగా మారిపోయింది. గత 5 ఏళ్ల డాటాను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా దాదాపు 50కి పైగా ప్రధాన పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. దీనివల్ల దాదాపు 1.5 కోటి మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తులను అంధకారంలో పడిపోయాయి. కూడా దాదాపు 1.5 కోటి మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తులు అంధకారంలో పడిపోయాయి. రాజస్థాన్ రీట్ 2021 ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ లీక్ దారుణం. లీక్ అయిన వెంటనే మొత్తం పరీక్షనే రద్దు చేయాల్సి వచ్చింది. యూపీ పోలీస్ కానిస్టేబుల్ 2024లో దాదాపు 50 లక్షల మంది అభ్యర్థులు రాసిన ఈ పరీక్షా పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అది కూడా రద్దు చేశారు. బీహార్లోని BPSC 2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ లాంటి అత్యున్నత పరీక్ష క్వశ్చన్ పేపర్లు కూడా ఎగ్జామ్స్ కంటే ముందే వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్ వ్యాయామంలో స్కామ్ ఒకటి జరిగింది. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీని వెనుక ఎన్నో అనుమానాస్పద మర్మాలు కూడా ఉన్నాయి. దీనికోసం ఎన్నో మరణాలు కూడా సంభవించాయి. ఇవే కాదు, చివరికి CBSE, JEE మెయిన్స్, EEE లాంటి కూడా పేపర్లు హ్యాక్ జరిగాయి. లీకేజీలో ఆరోపణలు వచ్చాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన UPSCలో కూడా ఈ మధ్య సర్టిఫికెట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అంటే ఈ దేశంలో ఒక పేద లేదా మధ్యతరగతి విద్యార్థి కేవలం తన ప్రతిభను నమ్ముకొని ఒక పెద్ద ఉద్యోగాన్ని, సీటును సాధించాలంటే దట్స్ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాఫియా మీ భవిష్యత్తును శాసిస్తుంది.
అసలు లోపం ఎక్కడ ఉందని మాట్లాడుకుంటే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మేము లీకులకు కాకుండా జీపీఎస్ ట్రాకింగ్లో పెట్టాం, బయోమెట్రిక్ వెరిఫికేషన్లు చేశాం, ప్రతి సెంటర్లో సీసీటీవీ కెమెరాలు పెట్టామంటున్నారు. మరి ఇవన్నీ ఉన్న పేపర్లు ఎలా లీక్ అవుతుంది? దీని అర్థం ఒక్కటే, లీకేజీ అనేది కింద ఉన్న ఎగ్జామ్ సెంటర్లోనో ఎవరో ఒక చిన్న క్లర్కో చేయడం లేదు. లీకేజ్ అనేది సిస్టంలో ఉన్న ఒక టాప్ లెవెల్, అంటే ఒక క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్లోనో లేదా పేపర్ను సెట్ చేసే బోర్డు స్థాయి మెంబర్లలోనో జరుగుతుందని క్లియర్గా అర్థమవుతుంది. అంత పై స్థాయిలో ఉన్న లూప్ హోల్స్ని వదిలేసి కింద సెంటర్ల చుట్టూ సెక్యూరిటీని పెంచితే ఏం లాభం? రెండో విషయం, భయం లేకపోవడం. ఒక పేపర్ లీక్ చేస్తే కోట్ల రూపాయల డబ్బులు వస్తుంది. ఒకవేళ పొరపాటున దొరికిపోయినా సరే చట్టాలు తమను అంత పెద్దగా ఏం శిక్షించవులే, కొన్నాళ్ళలో బెయిల్ మీద బయటికి వచ్చేసి యథేచ్ఛగా తిరగవచ్చు అని చెప్పి ఈ లూప్ హోల్స్ అన్ని ఉన్నంతకాలం ఈ మాఫియా ఖచ్చితంగా ఎవరు ఆపలేరని చెప్తున్నాను. మమ్మల్ని ఎవరు ఆపుతారులే అని కూడా అనుకుంటారు. దీనికి పరిష్కారం ఏంటంటే, మరి దీనికి సొల్యూషన్ ఒక్కటే. ఇలాగే మన పిల్లల భవిష్యత్తును బలిపెట్టాలా, లేక ఖచ్చితంగా విప్లవాత్మక మార్పులు రావాలి అని అడిగితే పెన్ అండ్ పేపర్ విధానాన్ని స్వస్తి చెప్పాలి. ఎక్కడైతే పేపర్ ప్రింటింగ్ అవుతుందో అక్కడ లీకేజ్ అవకాశాలు ఎక్కువ. కాబట్టి పరీక్షను పూర్తిగా కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ చేయాలి. ర్యాండమైజ్ టెక్నాలజీ, పరీక్ష ప్రారంభం కావడానికి 1 నిమిషం ముందు మాత్రమే సాఫ్ట్వేర్ ద్వారా ప్రశ్నలు ర్యాండమ్గా జనరేట్ అయ్యేలా చూసుకోవాలి. దీనివల్ల ఎగ్జామ్ హాల్లో కంప్యూటర్ స్క్రీన్ పైన మాత్రమే ఆ ప్రశ్నలు కనిపించేలా ఉంటాయి. మరి మన దేశంలో యూపీఐ లాంటి అద్భుతమైన డిజిటల్ టెక్నాలజీ వాడకం ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా ఈవీఎం లాంటి కొత్త పరికరాలతో ఎన్నికలు జరుపుతున్నప్పుడు విద్యార్థుల కోసం సురక్షితమైన ఆన్లైన్ ఎగ్జామ్ సిస్టమ్ను ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలు, పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళని దేశద్రోహులుగా పరిగణించి వారిని ఆస్తులను జప్తు చేసి టాస్క్ ఫోర్స్ కోర్టులో జీవిత ఖైదు లాంటి శిక్షలు పడేలా చట్టాలు తీసుకొస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ సెట్ అయిపోతారు. చివరిగా చెప్పేది ఏంటంటే, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం రాజకీయాల గురించి, సినిమా హీరోల గురించి, సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి గంటలు తరబడి చర్చించుకుంటాం, కొట్టుకుంటాం కూడా. కానీ మన పిల్లల జీవితాలు, వారి భవిష్యత్తులను నాశనం చేస్తున్న ఇలాంటి లీకేజీ గాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోం? వీళ్ళని ఎందుకు నిలదీయలేకపోతున్నాం అన్నది నా మనసులో ఉన్న పెద్ద ప్రశ్న. చాలామంది తల్లిదండ్రుల విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే, మనకెందుకులే గొడవ పడాలి, మన పని మనం చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతే అయిపోతుంది అని అనుకుంటారు. కానీ అందరికీ అవకాశం ఉండదు కదా. ప్రతిభ ఉన్నవాడికి అక్కడ ఫెయిర్ ఛాన్స్ దొరకనప్పుడు ఈ దేశం ఎలా ముందుకు వెళ్తుంది? ఇది ఒక రాజకీయ పార్టీతో సమస్య కాదు, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఇప్పటికైనా మనం మేల్కొని ప్రశ్నించకపోతే రేపు మన పిల్లలు కూడా ఈ అవినీతి సుడిగుండంలో బలవంతంగా చిక్కుకొని పోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సమాచారంలోని ప్రతి ఒక్కరికి చేరేలా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి అందరికీ పంపించండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.